here the record అది ఇక్కడ ఫోటో ఫిల్మ్ మీద తీస్తాం. దీన్నే ఫోటో ఫిల్మ్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ద ఫ్లోరోసెంట్ స్క్రీన్. దీన్ని ఎలా అబ్జర్వ్ చేస్తామంటే ఈ ఫ్లోరోస్కిన్ ఇలాగ లైట్ కింద పెడతారు చూడండి డాక్టర్లు ఎప్పుడైనా సరే. ఎక్స్రేస్ ఎప్పుడైనా కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా అబ్జర్వ్ చేసేటప్పుడు ఇలా పైకి ఇలా చూస్తారు. ఎందుకంటే సో హీఈస్ అబ్జర్వ్డ్ ద ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ అండర్ ద ఫ్లోరోసెంట్ స్క్రీన్ అండ్ ఎందుకంటే ఆ ఫ్లోరోసెంట్ స్క్రీన్ లో ఆ లైట్ ఏమో దీని మీద పడితే ఏదైనా వేరియేషన్స్ క్లియర్ గా అపియర్ అవుతాయి. ద క్లియర్లీ అపియర్స్ ఇఫ్ ఎనీ ద వేరియేషన్స్ ఆర్ ఎనీ డ్యామేజెస్ ఆర్ ఎనీ ఇంజురీస్ on the part. So here now the dense, for example, here ఏంటంటే dense bones observes much of x-rays. ఇప్పుడు బోన్ తీసుకున్నాం అనుకోండి, డెన్స్ బోన్, ఈ డెన్స్ బోన్స్ తీసుకుంటాం అంటే ఈ బోన్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుందంటే ఈ బోన్ నుంచి ఎక్స్రేస్ మనం ఇలా పంపించాం, ఇలాగ అంటే ఇవి ఎక్స్రేస్ అంటే ఎక్స్రే మిషన్ ద్వారా మనం పంపించాం. ఎక్స్రే మిషన్ ద్వారా అంటే ఈ హ్యాండ్ కి మనం బ్రేక్ అయిందని ఎక్స్రేస్ పంపించాం. అయితే ఈ డెన్స్ బోన్స్ ఏంటంటే అబ్జర్వ్ మచ్ మోర్ ఆఫ్ ఎక్స్ రేడియేషన్స్, అంటే అబ్జర్వ్ చేసుకుంటాయి ఎక్కువ ఈ ఎక్స్రేస్ ని ఈ డెన్స్ బోన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ హియర్ I mean, a soft tissue allow the more X-rays to pass through this. అలాగే సాఫ్ట్ టిష్యూస్ ఏం చేస్తాయి అండ్ allow that రేడియేషన్స్ ని అలౌ చేస్తుంది. డెన్స్ బోన్స్ ఏం చేస్తాయి దే మచ్ అబ్జర్వేషన్స్. అదే బోన్స్ అయితే ఎక్కువ తీసుకుంటాయి, టిష్యూస్ అయితే వాటి ద్వారా అలౌ చేస్తాయి. I mean, so the dense observes much of X-ray radiation, ante X-ray radiations, and soft tissues allow more X-rays to pass through. Ade ee tissues aithe em chestar allow radiation through, vaat dwara radiation vellipotundi. Understand what is that meaning? అదే ఇలా మనం పంపించే బోన్స్ అయితే లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే సాఫ్ట్ బాడీలో ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూస్ అలౌ చేసుకుని వాటి యొక్క బాడీ ద్వారా పాస్ చేపిస్తాయి. దట్ ఈస్ ఓకే. నౌ సో బోన్స్ అపియర్ మోర్ వైట్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ ఆర్ బ్లాకిష్. ఇవి ఎలా కనిపిస్తాయి? వైట్ కనిపిస్తాయి. ఇవి బ్లాకిష్ ఆర్ ఐ మీన్ దట్ ఇట్ ఈస్ లుక్ గ్రేయిష్ గా కనిపిస్తాయి. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఈస్ అదే సాఫ్ట్ టిష్యూ ద్వారా ఎక్స్ రేడియేషన్ వెళ్ళాయి అనుకోండి, వాటి ద్వారా త్రూ పాస్ అవుతాయిగా, కానీ ఆ యొక్క సాఫ్ట్ టిష్యూస్ గ్రేయిష్ కలర్ లో కనిపిస్తాయి. టిష్యూస్ ది లుక్ గ్రేయిష్. బోన్స్ ఎలా కనిపిస్తాయి? వైట్ కలర్ లో కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఎక్స్రే చూడండి, మనకి చెస్ట్ క్యావిటీ కానీ ఎక్కడైనా ఇంజురీ అయినట్టయితే బోన్ కానీ తీసేటప్పుడు అక్కడ ఈ బోన్స్ వైట్ కలర్ లో కనిపిస్తాయి. వైట్ కలర్ అక్కడ ఏమైనా పక్కన టిష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఈ గ్రేయిష్ కలర్ లో కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్క అపియరెన్స్ లో. అదే కాల్సిఫికేషన్ ఇన్ టిష్యూస్ టు అపియర్ వైటిష్. ఇక్కడ అదే ఈ టిష్యూస్ కాల్సిఫికేషన్ జరిగింది అనుకోండి, calcification of tissue. If calcification of tissue, then it appears white or whitish. Okay, that is it is whitish. And what is the difference? General tissue అయితే ఎలా కనిపిస్తాయి? గ్రే కలర్ లో కనిపిస్తాయి. జనరల్ టిష్యూలోకి ఏదైనా కాల్షియం లెవెల్ కానీ ఎక్కువ వెళ్ళిపోయింది అనుకో, దాన్ని కాల్సిఫైడ్ టిష్యూ అంటాం. దాన్నే కాల్సిఫికేషన్ ఆఫ్ టిష్యూ. ఒక టిష్యూలో కాల్సిఫికేషన్ ఎక్కువైపోయింది అనుకో, కాల్షియం ఎక్కువైంది అనుకో, అక్కడ ఎక్కువ కాల్షియం ఉన్నట్టు మనం ఎలా రికగ్నైజ్ చేయగలం? ఆ టిష్యూ వైటిష్ కలర్ లో కనిపిస్తుంది. జనరల్లీ ద టిష్యూ అపియర్స్ గ్రేయిష్. If any abnormalities in the tissues, then the tissue become into calcified. It appears like a whitish. That is now here some X-rays films are provided. So all these the films are in 2D.
2D లో కనిపిస్తాయి. So the 2D representation of all the structures of the body parts. 2D representation of all the structures of the body part. I mean that superimposed on each other. And X-ray radiograph, it can be stored as the digital image. ఈ యొక్క రేడియోగ్రఫీని స్కియోగ్రఫీని మనం డిజిటల్ ఇమేజ్ ద్వారా it is used to a diagnosis and treat the patient by that. So the assessing the presence of or absence of the disease. ఈ యొక్క స్కియోగ్రాఫ్ ఆ రేడియోగ్రాఫ్ ను ఉపయోగించి we can treat the patient if the patient has a disease or not. We can simply diagnose. So now another angiography is involved. What is that angiography? What is that? Angiography తీసుకున్నాం. Angiography ఏ లేదు. Angiography, you know that. Angio means blood vessels. Angio means blood vessels. ఏంటి గ్రాఫీ యాంజియోగ్రఫీ అంటే ఏంటి బ్లడ్ వెజల్స్ యాంజియోగ్రఫీ ఉపయోగిస్తాం. యాంజియోగ్రఫీ ఇన్వాల్వ్స్ టేకింగ్ సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ యాజ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ బ్లడ్ వెజల్స్ the blood vessels such as coronary or carotid arteries to study that the blocks in them. That is angiography. Angiography అంటే taking the series of x-rays which are the blood flows in the blood vessels. If any damage in the blood, we can simply diagnose it through that x-ray. That is the x-ray is called angiography. And if the x-ray is used to detect that any blocks in the blood, that is angiography. I'm thinking ఇదే ఎక్స్రే ని మనం బ్లడ్ వెజల్స్ ని అబ్జర్వ్ చేసి స్టడీ చేస్తాం. ఆ బ్లడ్ వెజల్స్ ఏవైనా బ్లాక్స్ కానీ ఏవైనా డ్యామేజ్ కానీ ఉంటే ఆ ఒక ఎక్స్రేని తీస్తాం. ఆ ఎక్స్రే రేడియోగ్రఫీనే యాంజియోగ్రఫీ అంటాం అంతే. దట్స్ ఆల్. దట్ యాంజియోగ్రఫీ ఈస్ యూజ్డ్ ఇన్ దస్ నౌ. అండ్ నౌడేస్ హియర్ ద ప్రొసీజర్ ఇన్వాల్వ్ ఇన్ దట్. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్రే తీసేటప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ డైస్. చూడండి, సిటీ స్కాన్ ఉపయోగించేటప్పుడు ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగించే ముందు జస్ట్ బిఫోర్ ద టేకింగ్ ద ఎంఆర్ఐ స్కాన్ ఆర్ సిటీ స్కాన్ ఆర్ ఎక్స్రే. So the radiologist is referred to the some dyes to the the patient body. And the dyes are injected to the patient body because which is give that a very clear resonance or very clear appearance. కొన్ని డైస్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ డైస్ వెళ్ళి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో పార్ట్ దట్ క్లియర్ గా అపిరెన్స్ అవుతుంది. సో ద డైస్ ఇంటూ ద బ్లడ్ to get a contrast imaging, very contrast or a clear image we get. And nowadays the digital subtraction angiography is used. Digital ga vaadastunaru. The digital subtraction angiography is used to get the better resolution of images. The images. Aithe nowadays portable x-rays వచ్చాయి. సింపుల్ ఇప్పుడు ఏంటంటే పెద్ద జనరేటర్ మిషన్ లేవు. ఇప్పుడు పాత హాస్పిటల్లో చూడండి, పెద్ద పాత హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పెద్ద పెద్ద జనరేటర్ మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ దే ఆర్ యూజ్డ్ సింపుల్ పోర్టబుల్ ఎక్స్రేస్ వాడుతున్నారు. మెషిన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ నౌడేస్. ఎక్స్రేస్ ఏ హెల్ప్ టు డిటెక్ట్ స్కెలిటల్ ఫ్రాక్చర్స్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద ఎక్స్రేస్ ఆర్ యూజ్డ్. సో హౌ కెన్ బి యూజ్ అంటే స్కెలిటల్ అంటే బోన్ ఫ్రాక్చర్స్, స్కెలిటల్ ఫ్రాక్చర్స్, న్యూమోనియాకి, ట్యూబర్క్లోసిస్ కి, క్యాన్సర్ ఎక్సెట్రా వీటికి మనం ఎక్స్రేస్ ఉపయోగిస్తున్నాం. ఎవ్రీ ద ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు దట్ ఎక్స్రే. అండర్స్టాండ్? ఎక్స్రే తీసేటప్పుడు we follow some precautions because to avoid that exposure of gonads. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ మనం కానీ ఈ యొక్క గొనాడ్స్ తగిలింది అనుకోండి, అది ఏమవుతుంది? So that dysgonadosis or degenerate the gonads, then the couple may be becoming to that coupleless or childless అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్రే తీసేటప్పుడు కొన్ని సిటీ స్కాన్ తీసేటప్పుడు గొనాడల్ ఆర్గాన్స్ తగలకుండా, అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ తగలకుండా చూసుకోవాలి. సార్ మరి వాటికే అవసరం వస్తుంటే ఎస్ తీసుకోవాలి. మరి ఇప్పుడు గొనాడల్స్ కి తగలకూడదు అన్నాం,
మరి అదే గొనెడేల్కి అవసరం వచ్చింది అనుకో, ఎక్స్రే అంటే సిటీ స్కాన్ ఏం చేస్తాం? అప్పుడు ఒకసారి అంటే ఆఫెన్లీ ఇట్ షుడ్ నాట్ ఐ మీన్ దట్ కాంటాక్ట్. ఇది ఎందుకంటే వి షుడ్ అవాయిడ్ దట్ ఎక్స్రేస్ ఆఫెన్లీ టు కాంటాక్ట్ దట్ ద ఎక్స్రేస్. అంటే ఐ మీన్ దట్ గొనేడికి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్రే మిషన్ తీసేవాడు వాడికి కూడా ఎప్పుడు రోజు తగిలింది అనుకో ఏమవుతాయి, కొంత డ్యామేజ్ అయిపోతుంది. ఇట్ బ్రింగ్స్ దట్ మెనీ ద మ్యూటేషన్స్ ఇన్ ద బాడీ. అంటే సమ్ జెనెటికల్ వేరియేషన్స్ వచ్చేస్తుంటాయి. అవన్నీ కూడా నౌ ఐ మీన్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ తగలకూడదు, జస్ట్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ కి. సో ఇట్ షుడ్ నాట్ ఐ మీన్ దట్ ద కాంటాక్ట్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లైక్ the as x-rays may prove to be the more dangerous to them. So that is x-ray mission. Now next you are coming to that. What are that? Ivi x-ray missions. Okay. Now another is what is the CT scan? Now you are coming to that CT scan. సో వాట్ సేమ్ సిటీ స్కాన్ ఎక్స్రే టైప్ లోనే ఉంటుంది. సిటీ స్కాన్ అనేది అదేం సపరేట్ ఏమి ఉండదు. కాకపోతే రెజల్యూషన్ లో తేడా అంతే. ఎక్స్రే నుంచి సిటీ స్కాన్ ఎంఆర్ఐ అలాగే డెవలప్ అయ్యి అంతే. సిటీ స్కాన్ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ, కంప్యూటరైజ్డ్ యాక్సిల్ టోమోగ్రాఫ్ అంటాం దీన్ని. సో ఆర్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ. సిటీ స్కాన్ అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ ఆర్ సిటీ స్కాన్ అంట. దాన్నే సిటీ స్కాన్ అన్నా క్యాట్ స్కాన్ అన్నా ఒక్కటే. ఓకే, క్యాట్ వచ్చేసరికి హియర్ ద కంప్యూటరైజ్డ్ యాక్సిల్, the computerized axial tomography. Computerized axial tomography. Okay, what do you mean that computerized axial tomography? సేమ్ ఇక్కడ ఏంటంటే పెద్ద డోనట్ ఉంటుందిరా. మీరు ఒకసారి సిటీ స్కాన్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఒకసారి పెద్ద డోనట్ షేప్ ఉంటుంది ఇలాగా. ఇది ఒక డోనట్, ఇది పెద్ద డోనట్ అంటుంది. ఈ డోనట్ లోకి పేషెంట్ ఇలా పంపిస్తారు. ఇలా ఒక పేషెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది పేషెంట్ స్ట్రక్చర్. పేషెంట్ ఇలా ఉంటాడు. ఓకేనా? ఈ పేషెంట్ ని లోపలికి డోనట్ లోపలికి ఇలా పంపిస్తారు. పేషెంట్ ని డోనట్ లోపలికి పంపిస్తారు. అప్పుడు ఈ డోనట్ లోపలేమొచ్చి బిగ్ దట్ హియర్ అక్కడ ఏంటంటే ఈ ఇమేజెస్, మ్యాగ్నెటిక్ ఇమేజెస్, ఐ మీన్ రేడియేషన్ పంపిస్తారు. ఇందు నుంచి రేడియేషన్స్. ఆ రేడియేషన్ పంపించినప్పుడు మనకి స్లైసెస్ వైజ్ గా పిక్చర్స్ వస్తాయి. వాటిని 3D పిక్చర్స్ అంటారు. 3D ఉపయోగిస్తాయి. 3D రిప్రజెంటేటివ్ పిక్చర్స్ వస్తాయి. ఈ 3D రిప్రజెంటేటివ్ సేమ్ ఎక్స్రేస్ టైపే, కాకపోతే అక్కడ ఎక్స్రే మిషన్ పెద్ద పొడవు ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పెద్ద ఒక డోనట్ షేప్ ఉంటుంది. ఇక్కడ పెద్ద డోనట్. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సిటీ స్కాన్ తీసేటప్పుడు చూడండి, లేకుంటే నెట్లో చూడండి. వాట్ ఈస్ ద డోనట్, ఎలా తీస్తారనేది. సిటీ స్కాన్ ని బాడీ స్ట్రెచ్ ని ఇలా పెడతారు. లోపలికి పెద్ద డోనట్ ఉంటుంది. ఈ మొత్తం బాడీ అంతా డోనట్ లోకి వెళ్ళిపోద్ది. కానీ ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు హెడ్ కి తీయాలా, లేకపోతే లంగ్స్ తీయాలా, హార్ట్ తీయాలా, బ్రెయిన్ తీయాలా ఏంటనేది అన్నిటికి చూసుకొని ఆ పార్ట్ కి మాత్రమే రేడియేషన్ ని అలాగా సెండ్ చేస్తారు, కాంటాక్ట్ అవుతాయి. అది సో దట్ ద కంప్యూటర్ టోమోగ్రాఫీ ఇదే డోనట్ లోకి వెళ్ళడం. డోనట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ రేడియేషన్ వెళ్తే ఒక ఫిల్మ్ లోకి ఈ స్లైసెస్ ఆఫ్ ఇమేజెస్ ని తీసుకుంటారు. ఆ స్లైసెస్ ఆఫ్ ఇమేజెస్ ని అవి కంప్యూటర్ లోకి వెళ్తాయి. కంప్యూటర్ లో అంతా డేటా ఇంటర్ప్రిట్ చేసేస్తారు.
So any the disease conditions in that body. They simply interpreted by the I mean the tomograph. ఆ యొక్క ఫిల్మ్ ని టోమోగ్రాఫ్ అంటాం దాన్ని. ఆ ఫిల్మ్ ఏంటంటాం టోమోగ్రాఫ్. ఇందాక మనం ఎక్స్రేని రేడియోగ్రాఫ్ అన్నాం, ఇక్కడ టోమోగ్రాఫ్ అంటాం. దట్ ఈస్ హియర్ a computerized axial scan is the medical imaging diagnostic that employs the tomography. అంటే ఇక్కడ ఏంటంటే టోమోగ్రాఫ్ అంటే a process of producing the 2-dimensional slices through 3D ద్వారా, అంటే 2-dimensional ద ఆబ్జెక్ట్ ని తీస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే 3 డైమెన్షన్ ద్వారా 2D ఆబ్జెక్ట్ ఇమేజెస్ ని తీసుకుంటాం. The process of producing the process of producing the 2-dimensional slices through 3-dimensional objects. అంటే రెండు వైపులో చూసుకోవచ్చు దీన్ని ఎలాగైనా సరే, ఎక్స్రేలా కాకుండా. అదే 2D ఐ మీన్ 3D ద్వారా 2D ని డైమెన్షనల్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ ఏ లార్జ్ డోనట్ షేప్ ఎక్స్రే మెషిన్ టేక్స్, ఇది ఏ కైండ్ ఆఫ్ ఎక్స్రే మెషినే, ఏ కైండ్ ఆఫ్ ఎక్స్రే మెషిన్ ఉంటుంది. ఓకే, ఎక్స్రే మెషిన్ టేక్స్ ఎక్స్రే ఇమేజెస్. కాకపోతే ఏంటంటే ఎక్స్రే మెషిన్ ని మనం కాస్త మాడిఫై చేసి ఒక డోనట్ షేప్ లోకి మార్చారు. ఇక్కడ కూడా రేడియేషన్ ఉపయోగిస్తాం సేమ్, అండ్ అట్ మెనీ డిఫరెంట్ యాంగిల్స్ అరౌండ్ దట్ బాడీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్స్రేకి దీనికి, ఎక్స్రే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మనకి ఇక్కడ బ్రేక్ అయిపోయింది, అలాగే దీన్ని ఇలాగే పంపించాలి, లేదంటే మళ్ళీ ఇలా తిప్పాలి. అదే మనకి ఈ డోనెట్ లోకి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ డోనెట్ అటు ఇటు ఇలా తిరుగుతుంటుంది. ఈ డోనెట్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇలా తిరిగేటప్పుడు మనకి ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లోకి ఎక్స్రే కాపీస్ వచ్చేస్తాయి. సో we have to take many different angles around that body. ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్లో తీసుకోవచ్చు. ఎక్స్రే అనుకో మన బాడీని తిప్పుతుండాలి. ఇప్పుడు మనకి ఏదైనా చెప్తాను కదా, ఇక్కడ ఏదైనా అయిందనుకో ఇలా పడుకోవాలి, మళ్ళీ ఇక్కడ తీయాలనుకో మళ్ళీ ఇలా తిరగాలి. అలా కాదు, అక్కడ ఇలా వెళ్ళిపోయి ఇలా ఉన్నామనుకో మొత్తం అదే ఇలా తిరిగేస్తుంటది. 4 డైరెక్షన్ లో తిరిగేసి క్యాప్చర్ చేసేస్తుంటారు. సో ద మెనీ డిఫరెంట్ the X-ray detector of the CT scanner can see that hundreds of different that levels of densities and tissues in the solid organs. ఎందుకంటే the data is transmitted into the computer which build up that 3D cross-sectional pictures. 3D cross-sectional pictures we are getting to that. So that the part of the body and display the picture on the screen. ఇంకేమున్నది ఇందులో సేమ్. అయితే ఇక్కడ ఏంటంటే దిస్ రికార్డ్ ఇమేజ్ ఈస్ కాల్డ్ టోమోగ్రాఫ్. దట్ ఈస్ ద టోమోగ్రాఫ్. ఈ టోమోగ్రాఫ్ ఏంటంటే సిటీ స్కానర్ ఎమిట్ సిరీస్ ఆఫ్ నారో బీమ్స్, అంటే ఏ బీమ్ ఆఫ్ లైట్స్, నారో బీమ్స్ త్రూ the human body. The narrow beams through the human body as it moves through an arch type లో తిరుగుతూనే ఉంటుంది అది. That is an arc. It is that now unlike an X-ray mission లో కాకుండా ఇది బాడీ అంతా ఒక ఆర్క్ టైప్ లో తిరిగేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద యూస్ ఆఫ్, అయితే ఇక్కడ ఏంటంటే ద సిటీ స్కాన్ ఇమేజెస్ ఆర్ సుపీరియర్ దాన్ దట్ ఎక్స్రే. ఎందుకంటే ఎక్స్రే కును సిటీ స్కాన్ కును ఎక్స్రే ఫిల్మ్స్ కి చాలా రెజల్యూషన్ లో తేడా, ఫార్ బెటర్ దట్ దాన్ ఎక్స్రే. ఎక్స్రే కంటే చాలా ఫార్ బెటర్, ఎందుకంటే ఈజీలీ కెన్ బి ఇంటర్ప్రిటేటెడ్. ఈజీగా మనం దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. నౌ హియర్ పేషెంట్స్ మే బి గివెన్ ఏ కాంట్రాస్ట్, సేమ్ కాంట్రాస్ట్ డైస్ ఆర్ బెటర్ టు రిజల్యూషన్. అంతే. ఎంఆర్ఐ స్కాన్ కూడా డైస్ ఇస్తారు, ఎక్స్రే కూడా డైస్ ఇస్తారు. అంటే మనకు ఆ డైస్ ఇవ్వడం వల్ల క్లారిటీ రిజల్యూషన్ వస్తుంది అనమాట. సిటీ స్కాన్ ఆర్ యూజ్ టు ఇక్కడ ఏంటంటే మెజర్ ద డెన్సిటీ ఆఫ్ బోన్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ఆస్టియోపోరోసిస్ కు ఉపయోగిస్తాం. అంటే ఏదైనా బోన్ లో తేడా ఉన్నా ఆస్టియోపోరోసిస్ ఆస్టియో అంటే ఏంటి బోన్, అంటే పోర్ అంటే హోల్ అంటే HOLE హోల్.
అంటే బోన్ లో ఏదైనా చిన్న చిన్న బొక్కలు అంటే ఐ మీన్ హోల్స్ పడ్డాయి అనుకోండి, వాటిని మనం రిజల్యూషన్ చేయడానికి హెల్ప్ చేస్తాం. ఓకేనా? హియర్ ఆ బోన్స్ ని ఏవైనా బోన్స్ పైన ఏవైనా చిన్న చిన్న హోల్స్ కానీ ఉన్నట్టయితే వాటిని రిజల్యూట్ చేయడానికి మనం హెల్ప్ చేయొచ్చు. సో దట్ సిటీ స్కాన్ ఆర్ ప్రిఫర్ టు అనలైజ్ ద హెడ్ ఇంజురీస్ కి, బ్లడ్ క్లాట్ అండ్ స్కల్ ఫ్రాక్చర్స్ కి. అంటే బ్లడ్ ఇంజురీస్ ఏవైనా అంటే స్కల్ ఫ్రాక్చర్ ఏదైనా చెప్పాను కదా, స్కల్ ఫ్రాక్చర్స్ కి వీటికి. అంటే ఇందాక ఎగ్జాంపుల్ ఎక్స్రే, అంటే సిటీ స్కాన్ రాకముందు ఎక్స్రే ఉపయోగించారు. సిటీ స్కాన్ వచ్చిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తున్నాడు, ఎక్స్రే రాయట్లా. మీరు రేపైనా మీరు డాక్టర్లు అయ్యారు అనుకో, ఎక్స్రే రాయరు. ఎందుకంటే ఎక్స్రే అయితే 500 600 కాస్ట్. సిటీ స్కాన్ అనుకో 3000 2000 ఉంది, కమిషన్ 1000 వస్తుంది. ఎక్స్రే తీసుకుంటే 100 వస్తుంది, 200 డాక్టర్కి వస్తుంది, పెద్ద కమిషన్ కాదు. సో అందుకనే ఇప్పుడు డాక్టర్లు అందరూ ఏంటి ప్రిఫర్ చేస్తున్నారు చెప్పండి, సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు ప్రిఫర్ చేస్తున్నాడు. ఎక్స్రే తీసుకోమని చెప్పట్లేదు అప్పుడు. ఆఫ్టర్ 10 years మేబీ ఇట్ విల్ బి డీజనరేట్, ఎక్స్రేస్ పోతాయి. ఇంకా ప్రతిదానికి సిటీ స్కానే, ఎందుకంటే దాని మీద బెనిఫిట్ ఎక్కువ. ఇంజురీస్ టు నో అనాటమీ ఆఫ్ ద విసరల్ ఆర్గాన్స్, ఈ యొక్క స్కల్ ఫ్రాక్చర్స్ కానీ ఈ బ్లడ్ ఇంజురీస్ ఇవన్నీ సింపుల్ గా మనం చేయొచ్చు. ఎస్పెషలీ the CT scan is used osteoporosis, blood injuries like that blood clot and skull fractures. Blood clot aina the skull fractures aina sare వీటిని ఉపయోగిస్తాం. Now another MRI scan is MRI scan ఇప్పుడు అవ్వదు కానీ అయిపోతుంది 10. MRI scan ఏంటో చూద్దాం. సేమ్ ఎంఆర్ఐ స్కాన్ కూడా ఇంతే, ఏం తేడా ఉండదు. కాకపోతే ఎంఆర్ఐ స్కాన్ మ్యాగ్నెటిక్, ఇది ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజ్. మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్, magnetic MRI scan. Magnetic resonance. What is that? The magnetic resonance. The magnetic resonance ne MRI scan anta. The magnetic resonance MRI. What is an MRI scan? Same CT scan లాగే ఉంటుంది MRI scan. ఇక్కడికి ఏం తేడా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ స్కాన్ ఈజ్ ఏ డయాగ్నోస్టిక్ రేడియాలజీ టెక్నిక్. ఇది సేమ్ అంత అన్ని ఒకటే, డయాగ్నోస్టిక్ రేడియాలజీ టెక్నిక్. రేడియాలజీ ఆర్ డయాగ్నోస్టిక్ రేడియాలజీ టెక్నిక్, అన్ని టెక్నిక్లే, ఇంకేం కాదు. Radiology, diagnostic radiology technique that uses magnetism, radio waves and computer. ఇక్కడ ఏంటంటే దట్ ఆర్ మ్యాగ్నెటిజం వాడతాం. మ్యాగ్నెటిజం ఒకటి, ఓకే. ఇక్కడ వేవ్స్ వాడతాం, ఫ్రీక్వెంట్ ఐ మీన్ హియర్ ద వేవ్స్, రేడియో వేవ్స్ వాడతాం. మ్యాగ్నెటిక్ రేడియో వేవ్స్, అంటే రేడియేషన్స్ కాకుండా మ్యాగ్నెటిక్ వేవ్స్ వాడతాం. అలాగే రేడియో వేవ్స్, కంప్యూటర్ ని వాడతాం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎంఆర్ఐ స్కాన్ is magnetism, radio wave, the computer. Yes, any doubt? ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ ఇట్ డస్ నాట్ యూజ్ అయనైజింగ్ రేడియేషన్ వాడడం. ఇక్కడ అదే స్పెషల్. ఇక్కడ డస్ నాట్ యూజ్ అయనైజింగ్ రేడియేషన్. ఇక్కడ ఏంటంటే డస్ నాట్ యూజ్ అయనైజింగ్ రేడియేషన్. ఇదే స్పెషల్. అంటే ఇట్ ఈస్ హార్మ్లెస్ అన్నమాట. ఇది ఇట్ ఈస్
harmless. This diagnostic is harmless than that CT scan and X-ray. This important. So diagnosis, it is involved in X-rays. Generally ఏంటంటే MRI is a non-invasive. It is non-invasive. MRI scan is a non-invasive. Invasive కాదు, non-invasive. It is okay because harmless. That is harmless. And the MES technique that help in that. ఇది ఏంటంటే anatomical abnormalities, pathological condition ని సింపుల్ గా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. Anatomical abnormalities. Anatomical అంటే anatomy అంటే to study that the organs, structures and their abnormalities and the pathological conditions ని అంటే disease condition ఏంటనేది pathological conditions. We simply studied pathological conditions అంటే anatomical abnormalities and the pathological conditions are studied under the CT scan. So here ఏంటంటే the resonance to protein here in this MRI scan generate the proton density images of body parts. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రోటాన్ డెన్సిటీని మనం ఇమేజ్ చేస్తాం. ప్రోటాన్ డెన్సిటీ, the proton density images of body parts, మనం స్టడీ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే మనం జనరేట్ చేసినటువంటిది ఏంటి, జనరేషన్ ఆఫ్ ప్రోటాన్ డెన్సిటీ ఇమేజెస్ ఆఫ్ బాడీ పార్ట్స్. దట్ ఈస్ ఓకే. ఇక్కడ ఏంటంటే వాడినటువంటిది ఇది ఎంఆర్ఐ స్కానింగ్. అంటే what are the main principal the structures of MRI scan? ఇది MRI scan అంటే magnetic resonance imaging. It is a diagnostic radiology technique and magnetism వాడతాం, అంటే magnetic radiation and radio waves and computers. అంటే ఇక్కడ the magnetic field వాడతాం. magnetism అంటే ఏంటి, magnets వాడతాం, magnetic field వాడతాం అండ్ రేడియో వేవ్స్ వాడతాం, కంప్యూటర్ వాడతాం, డేటా ఇంటర్ప్రెట్ చేస్తాం. అయితే ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ ఇస్ డస్ నాట్ యూజ్ ఎనీ అయనైజింగ్ రేడియేషన్స్. ఎటువంటి హార్మ్ఫుల్ రేడియేషన్స్ వాడం, అయనైజింగ్ రేడియేషన్స్ వాడం. అందుకే దట్స్ వాట్ ఇట్ ఈస్ హార్మ్లెస్ అండ్ ఇట్ ఈస్ నాన్ ఇన్వాసివ్. హార్మ్లెస్ ఆర్ నాన్ ఇన్వాసివ్. అండ్ అనాటమికల్ స్టడీ చేస్తాం, ఆర్గాన్స్ యొక్క అనాటమికల్ స్టడీ ఆఫ్ అబ్నార్మాలిటీస్. అంటే ఒక ఆర్గాన్ యొక్క అబ్నార్మాలిటీస్ అండ్ వాట్ ఈస్ ద పథలాజికల్ కండిషన్స్ ఆఫ్ ద ఆర్గాన్, అంటే the disease condition of the studies ఇవన్నీ చేస్తాం. and here the main MRI scan is generate that a proton. MRI scan రిలీజ్ చేస్తుందండి, a proton రిలీజ్ చేస్తుంది. that proton densities images of the body can be studied. so that is that here some of the pictures of organ, soft tissues, bones and virtually all other internal body structures are studied under that MRI scan. అయితే what is the procedure of MRI scan is, MRI provide a good contrast between the different the tissues of the body which makes it easily and excellent imaging the image in copies are produced. The biomedical technology లో అయితే ప్రొసీజర్ ఏంటి, what are that the MRI scan procedure, ఇదే ఇంపార్టెంట్. MRI scan ప్రొసీజర్ ఏంటంటే చూడండి, అక్కడ సేమ్ సిటీ స్కాన్, ఏది పెద్ద డోనెట్ ఉంటుంది, మరలా ఇదే డోనెట్. ఓకే, ఈ డోనెట్ ఉంది కదా, ఈ డోనెట్ లోకి పేషెంట్ పంపిస్తాం. ఇలా స్ట్రక్చర్ పైన ఇక్కడ పేషెంట్ ఉంటాడు, పేషెంట్ ఉన్నాడు. సేమ్ డోనెట్ లోకి పేషెంట్ పంపిస్తాం. ఇది అటు ఇటు మూవ్ అవుతుంటుంది, ఇలా మూవ్ అవుతుంటుంది, అంటే ఇలాగా మూవ్ అవుతుంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఫస్ట్ ఒక మ్యాగ్నెట్ ఫీల్డ్ ని వాడతాం. మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వాడతాం. చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వాడతాం. అలాగే రేడియో వేవ్స్ వాడతాం. ఈ రెండు వాడతాం అమ్మా.
ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెకండ్ రేడియో ఫీల్డ్ వాడాం. పేషెంట్ ని the patient is put into that, I mean the patient is put off in donut shaped magnet field. పెద్ద డోనట్ ఉంటుంది, ఆ పేషెంట్ ని ఆ డోనట్ లోకి ఇలా పంపిస్తాం లోపలికి, అంటే ఇలాగ ఈ డోనట్ లోకి పంపిస్తాం. ఫస్ట్ స్విచ్ ఆన్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ద స్విచ్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఏంటిది ఇలాగ ఫ్రీక్వెన్సీ పంపించింది. Through that, I mean the magnetic frequencies enter through the body of the patient. Then the patient, I mean already the patient have water molecules in the body. చూడండి, ఈ పేషెంట్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయండి, ఉంటాయి. అప్పుడు ఏమవుతాయంటే ద వాటర్ మాలిక్యూల్స్ మూవ్ టువర్డ్స్ దాట్, ఏంటవుతాయి వాటర్ మాలిక్యూల్స్ టువర్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా బాడీలో ఫ్రీ మూవ్ అవుతుంటాయి ఇలా. అంటే వాటర్ లో ఉన్నటువంటిది ఏంటి ప్రోటాన్, అదే ప్రోటాన్. మన ఇక్కడ జనరేట్ ప్రోటాన్ డెన్సిటీస్, ప్రోటాన్ డెన్సిటీ ఇమేజెస్ ఆఫ్ ద బాడీ అన్నాం కదా, ఆ ప్రోటాన్ ఉంటుంది ఇందులో, వాటర్ లో ప్రోటాన్ ఉంటుంది. ఆ ప్రోటాన్ ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా మూవ్ అవుతుంటది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పంపించాను, ఇటు నుంచి ఇలా పైకి కింద వెళ్ళి, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వస్తున్నాయి మన బాడీకి తగులుతున్నాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపోజిట్ గా మన బాడీలో ఉన్నటువంటి వాటర్ లో ఉన్నటువంటి, మన బాడీలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ లో ప్రోటాన్స్ మూవ్ అవుతుంటాయి. మన బాడీలో ఉన్న ప్రోటాన్ మాలిక్యూల్స్ ఆ యొక్క మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎదురుగా మూవ్ అవుతుంటాయి. ఓకేనా, అంటే బాడీలో ఉండేటప్పుడు బాడీ లోపలే ఎదురుగా అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా బాడీ లోపలికి వెళ్తున్నాయి. మన బాడీలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ కూడా బాడీలోనే ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రీక్వెన్సీకి వెళ్తుంటాయి, వెళ్ళి కొంత అక్కడ అవుతాయి, అంటే మూవ్ అవుతుంటాయి. వెంటనే దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రీక్వెన్సీ స్విచ్డ్ ఆఫ్. సెకండ్లీ దెన్ రేడియో వేవ్స్ ఆర్ అగైన్ సెంట్ ఇన్ టు ద బాడీ. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పంపించాడు, అప్పుడు ప్రోటాన్స్ ఎదురుగా మూవ్ అయ్యాయి, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపేశాడు, నెక్స్ట్ రేడియో వేవ్స్ ని పంపించాడు. రేడియో వేవ్ పంపించినప్పుడు దెన్ అవర్ బాడీ గెట్స్ ఎనర్జైజ్డ్, ద టేకింగ్ ఎనర్జీ, అంటే ద క్వాంటమ్ ఎనర్జీ ఇస్ మూవ్డ్. అంటే ఈ రేడియో వేవ్స్ మళ్ళీ ఏంటది సెకండ్ టైము ఈ రేడియో వేవ్స్ ని పంపిస్తాడు ఇలా. సో ఇవి రేడియో వేవ్స్, అంటే ఇది రేడియో వేవ్స్ పంపిస్తాడు. ఈ రేడియో వేవ్ పంపించినప్పుడు ఆల్రెడీ వాటర్ మాలిక్యూల్స్ బాడీలో, ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అంటే some that displace that water protein because I mean that magnetic frequency. ఎప్పుడైతే బాడీలో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఇంతవరకు మూవ్ అయింది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వదిలిసిన తర్వాత రేడియో వేవ్స్ ని వచ్చాడుగా, పంపించాడుగా, ఆ రేడియో వేవ్స్ కి ఈ వాటర్ మాలిక్యూల్స్ టచ్ అయినప్పుడు దెన్ ఇట్ గెట్స్ ఎనర్జైజ్డ్, అంటే టేకింగ్ దట్ ఎనర్జీ మాలిక్యూల్స్ ని తీసుకుంటుంది రేడియో వేవ్స్ నుంచి. తీసుకొని అండ్ ఏం చేస్తాడు, దాని అగైన్ స్విచ్ ఆఫ్ ద రేడియో వేవ్స్, ఆ రేడియో వేవ్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఓకేనా, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ మూవ్ ఇక్కడికి వచ్చింది, హియర్ వాటర్ మాలిక్యూల్ ఇక్కడ ఉన్నట్టు బాడీలో ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చింది, మూవ్ అయింది ఇలాగా, ఇక్కడ ఎనర్జీని తీసుకుంది. ఇక్కడ ఏమైంది, అక్కడ దేర్ విల్ బి ఈస్ గెట్ ఎనర్జైజ్డ్, ఎనర్జీ తీసుకుంది, అంటే క్వాంటమ్ ఎనర్జీ తీసుకుంది. ఎనర్జీ అంటే క్వాంటమ్ అంటే ఎనర్జీగా, ఎనర్జీని తీసుకుంది. ఎప్పుడైతే రేడియో వేవ్స్ ఆపేసేవో again that proton molecules are moved towards their original place. దాని యొక్క వెనక్కి రావాలి. It I mean that the molecules return their original place. While moving this, it take different energy molecules. ఆ తీసుకునేటప్పుడు కొంత ఎనర్జీ మాలిక్యూల్స్ తీసుకుంటూ వెనక్కి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే నార్మల్ టిష్యూలో ఉన్నటువంటి ప్రోటీన్ యొక్క ఎనర్జీ టేకింగ్ వేరు, ఏదైనా బాడీలో డ్యామేజ్ జరిగినటువంటి ప్లేస్ లో వాటర్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ మాలిక్యూల్ యొక్క ఎనర్జీ టేకింగ్ వేరు. ఆ యొక్క వేరియేషన్ ని
ఈ యొక్క కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు కదా, ఇది కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు. ఈ యొక్క మూమెంట్, ఈ ప్రోటాన్ యొక్క మూమెంట్ ని ఈ కంప్యూటర్ లో స్లైసెస్ వైజ్ గా 3D పిక్చర్స్ ని తీసేస్తారు. 3D పిక్చర్స్ ని తీస్తారు, 3D ఇమేజెస్ ని ఈ కంప్యూటర్ లో ఏం చేస్తారు, ఈ 3D ఇమేజెస్ ని తీస్తారు. అంటే సో ద 3D ఇమేజెస్, ఐ మీన్ ద కంప్యూటర్ డేటా ఈస్ ద ఇంటర్ప్రిటెడ్, అంటే ద డయాగ్నోస్టిక్ ఇమేజెస్ ఆర్ ఇంటర్ప్రిట్ దట్ ద మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ద టేకింగ్ ద లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దట్ రేడియో వేవ్స్. ఆ రేడియో వేవ్స్ ని తీసేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఎలాగ రేడియో వేవ్స్ అంటే అబ్నార్మల్ కండిషన్, అంటే డిసీజ్డ్ పార్ట్ లో ఉన్నటువంటి ప్రోటాన్ మాలిక్యూల్ ఒక రకమైనటువంటి ఎనర్జీని తీసుకుంటాయి. నార్మల్ గా బాడీలో టిష్యూలో, నార్మల్ టిష్యూలో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఒక రకమైనటువంటి ఎనర్జీని తీసుకుంటాయి. దిస్ టూ డిస్టింగ్విషెస్, I mean these two differs, I mean the different energized molecules are taking the 3D pictures, taking through the 3D pictures. అదే the procedure of energy. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ మాలిక్యూల్స్ లెవెల్స్ ని అబ్జర్వ్ చేస్తారు, ఎనర్జీ మాలిక్యూల్ లెవెల్. అయితే ఈ గ్రామ్స్ నే ఏంటంటే వీటినే టోమోగ్రామ్ అని అంటాం. వీటినే టోమోగ్రామ్ ఆర్ టోమోగ్రాఫ్ ఆర్ టోమోగ్రామ్స్. 3D పిక్చర్స్ తీస్తాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే రేడియో కాంట్రాస్టింగ్ ఏజెంట్స్ ని వాడతాం బిఫోర్ యూర్ గోయింగ్ టు ద ఎంఆర్ఐ స్కాన్, డైస్ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే రేడియో కాంట్రాస్టింగ్ ఏజెంట్స్, రేడియో కాంట్రాస్టింగ్ ఏజెంట్స్ వాడతారు. దట్ రేడియో కాంట్రాస్టింగ్ ఏజెంట్ ఈస్ గడోలినియం వాడతారు. గడోనియం. వాట్ ఈస్ ద రేడియో కాంట్రాస్ట్? గడోలీనియం. ఈ గడోలీనియం అనే ఈ రేడియో కాంట్రాస్ట్ డైస్ అన్నమాట. ఇవి వాడతాయి ఫర్ క్లియర్ ఇమేజెస్. సో ఓకే, సో ఇమేజెస్ ఆఫ్ థిన్ స్లైసెస్ ఆఫ్ ద బాడీ. సో ఐ మీన్ దట్ బాడీ పార్ట్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద ఫిల్మ్, అంటే హార్డ్ డిస్క్. అంటే వీ కెన్ స్టోర్డ్ ఇన్ దట్ కంప్యూటర్ లైక్ ఏ హార్డ్ డిస్క్. వీటిని హార్డ్ డిస్క్ లో పెట్టిస్తే రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే పనిచేస్తాయి. పెద్ద ఫిల్మ్ ఆర్టిస్తాడు ఎంఆర్ఐ స్కాన్ ని. లేకుంటే ఇక్కడ కంప్యూటర్లు కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఏ రేడియాలజిస్ట్ ఆర్ ఇంటర్ప్రిట్స్ దట్ ఇమేజెస్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అండ్ గివ్ దాట్ ఈస్ డయాగ్నోస్టిక్ ఒపీనియన్, అంటే విచ్ ఈస్ ద బేస్డ్ ఆన్ దట్. ఇంతే. అంటే ఇక్కడ ఎలా డయాగ్నోస్టిక్ చేశాడంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇమేజ్ ని వాడాడు, రేడియో ఇమేజ్ ని వాడాడు, కంప్యూటర్ వాడాడు. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఇమేజ్ ని ఆన్ చేస్తాడు. ఆన్ చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఎదురుగా వెళ్తాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపేసి రేడియో వేవ్స్ ని పంపిస్తారు. ఎప్పుడైతే రేడియో వేవ్ పంపించాడో ఆల్రెడీ ప్రోటీన్స్ మూవ్ అయ్యి ఉన్నాయి కదా, కొంత ఎనర్జీని తీసుకుంటాయి లెవెల్స్. ఆ ఎనర్జీ లెవెల్స్ ని బట్టి ఈ యొక్క డేటా ఇంటర్ప్రిట్ చేస్తాడు. అంటే నార్మల్ గా ఉన్నటువంటి ప్రోటాన్స్, అంటే డిసీజ్ కాకుండా నార్మల్ టిష్యూలో ఉన్నటువంటి ప్రోటాన్ ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి, మూమెంట్ స్పీడ్ గా జరుగుతాయి. అలాగే డిసీజ్ కండిషన్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్ తక్కువ ఎనర్జీని తీసుకొని నెమ్మదిగా మూవ్ అవుతుంటాయి. సో దిస్ మూమెంట్, ఐ మీన్ క్యాల్కులేట్ దిస్ ద మూమెంట్, ఐ మీన్ interprets this movement of protons by the physician and he said his opinion. So that is the MRI scan. Okay, అది MRI scan ని ఉపయోగిస్తాం. ఓకే. ఇంకా